హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2024 సంవత్సరము జూలై 19న జరిగినటువంటి డిఎస్సి హెచ్జిటి క్వశ్చన్ పేపర్లో భాగంగా షిఫ్ట్ 1లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం మనము. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్కు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఏపీలో ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వారికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ ఏముందంటే మనకు ఇది 2024 సంవత్సరము జూలై 19 షిఫ్ట్ 1లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అనమాట ఇది. అందులో భాగం మొదటి క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ ఫస్ట్ వన్ క్యూబ్ రూట్ ఆఫ్ 1728 క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అయితే ఎక్స్ విలువ ఎంత అన్నట్టు చాలా ఈజీ క్వశ్చన్ చూడండి ఇది. ఇక్కడ ఏమో చెప్పండి, ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఉంది. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఈజ్ ఈక్వల్ ఏముంది ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అనమాట. అయితే చూడండి, ఇక్కడ 1728 ఏదైతే ఉంటుందో దీని ఏం చేస్తాం మనము 12 to the power of 3గా రాసుకోవచ్చు మనం. 12 ఘాతంగా 3 అంటే అర్థమైంది ఇక్కడ మనకు. 1728 అనమాట. దీని ఏం రాస్తే ఇప్పుడు నేను 12 to the power of 3 రాస్తున్నా. పైన ఏముంది ఇక్కడ మనకు ఆల్రెడీ క్యూబ్ రూట్ ఆఫ్ ఉంది కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 12 to the power of 3 అనమాట. ఈజ్వల్ ఎంత ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అనమాట. అయితే మనకు తెలుసు ఆల్రెడీ ఎప్పుడైనా కానీ ఈ విధంగా మనకు రూట్ ఉన్నట్లయితే క్యూబ్ రూట్ కానీ స్క్వేర్ రూట్ ఏం చేస్తాం మనము 12 to the power of 3 అదే విధంగా ఉంటుంది ఇక్కడ. దీనికి ఏం చేస్తాం పైన యొక్క దీన్ని మనము 1/3గా రాసుకుంటాం మనం. మనకు సూత్రం ఉంటుంది, రూట్ ఏ అంటే ఏం రాస్తాం మనము a to the power of 1/2 రాస్తాం. అదేవిధంగా క్యూబ్ రూట్ ఆఫ్ ఏ అంటే ఏం రాస్తాం మనము a to the power of 1/3గా రాసుకుంటాం. కాబట్టి ఈ విధంగా రాసినట్లయితే మనము ఇక్కడ ఏముంది ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ ఏం చేస్తుంది మనము ఘాతంగా రాస్తే 1/3గా రాసుకుంటాం మనం. కాబట్టి ఏమవుతుంది అప్పుడు ఈజ్వల్ ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అదేవిధంగా ఉంటుంది ఇక్కడ. అయితే ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమంటుంది మనకి ఇక్కడ 12 ఉంటుంది ఇక్కడ. కాబట్టి 12 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అనమాట. ఈ 2 తల కోసం ఏం చేస్తుంది భాగిస్తుంది కాబట్టి 12/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అనమాట. తర్వాత క్యాన్సిల్ చేస్తే మనం 2 ఎక్కం 2 2 6లో 12 ఇక్కడ. కాబట్టి ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 అవతల పోతే ఏమైతే మైనస్ కాబట్టి 6 - 1 ఈక్వల్ ఎంత అంటే 5 అనమాట. కాబట్టి ఎక్స్ విలువ ఎంత అంటే మనకు 5 వచ్చింది. ఇది ఆన్సర్ అనమాట. దెర్ ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అయితే ఎక్స్ విలువ మనకి ఎంత అంటే 5కు సమానం అయింది అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏమైందంటే ఇక్కడ 6 మిల్లీమీటర్లు 6 మిల్లీమీటర్లను కిలోమీటర్లలో వ్యక్తపరచగలడు. అయితే ముందు మీకు తెలియాలి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ ఎంత అయిపోయింది 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకు 1000 మీటర్లకు సమానం అవుతుంది అనమాట. 1000 మీటర్స్ అనమాట. మళ్ళీ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 అదేవిధంగా ఉంటుంది ఇక్కడ. మరి నెక్స్ట్ ఏం చేస్తాం మనం మీటర్లను సెంటీమీటర్లో మారుస్తే ఏమొస్తో చెప్పండి 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు కాబట్టి 100 సెంటీమీటర్లు అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 100 సెంటీమీటర్లు అనమాట. మళ్ళీ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ 100. తర్వాత 1 సెంటీమీటర్ అంటే ఎన్ని మిల్లీమీటర్లు చెప్పండి 10 మిల్లీమీటర్లు కాబట్టి 10 మిల్లీమీటర్లు కాబట్టి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనకి ఇవన్నీ గుణించాలి మనం. 1 ఇంటూ 1 ఇంటూ 1 వస్తుంది ఇక్కడ. తర్వాత 1 2 3 4 5 6 అనమాట. 6 సున్నాలు వస్తాయి ఇక్కడ. 1 2 3 4 5 6 మిల్లీమీటర్లు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ ఎంత మనకు 10 లక్షల మిల్లీమీటర్లకు సమానం అవుతుంది అనమాట. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 లక్షల మిల్లీమీటర్లకు సమానము. మరి 1 మిల్లీమీటర్ ఏమైతే చెప్పినప్పుడు 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 10 lakhs ఏవైతే ఇతరులకు వస్తే ఏమైతే బై అవుతాయి కాబట్టి 1/10 లక్షలు 1/10 లక్షల కిలోమీటర్లు అనమాట. గుర్తుపెట్టుకోండి 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/10 lakhs కిలోమీటర్స్ అనమాట. 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/10 lakhs కిలోమీటర్కి సమానం అవుతుంది. కానీ మనకేం కావాలి మనకు 6 మిల్లీమీటర్లు కావాలి. కాబట్టి 1 మిల్లీమీటర్ అంటే ఇంత కాబట్టి 6 మిల్లీమీటర్లు అంటే ఏమైతే చెప్పండి 6 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 6/6తో గుణించాలా 10 లక్షలు వస్తుంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఈ విధంగా రాస్తాం మనం. తర్వాత ఏం చేస్తాం మనము దీని దశాంశ భిన్నంలో మారుస్తే ఏమొస్తుందంటే మనకు 1 పక్కల మనకి 6 సున్నాలు ఇక్కడ ఏం చేస్తాం మనము పాయింట్కి కుడివైపున అయితే దశాంశ స్థానంలో మనకు 6 విలువలు ఉన్నాయి. కానీ మనకేముంది ఇక్కడ కేవలము 1 6 మాత్రమే ఉంది కాబట్టి 6 రాస్తుంది. ఏ విధంగా రాస్తున్నా. నెక్స్ట్ ఏం చేస్తాం విలువ లేకుంటే మనము సున్నాలు పెట్టుకుంటాం మనకు 1 2 3 4 5 కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టేసి ఏం లేకుండా 0 పెట్టుకుంటాం మనం. కాబట్టి ఏం కావాలి మనకు 1 పక్కల మనకి 1 2 3 4 5 6 విలువలు ఉన్నాయి కాబట్టి సున్నాలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం మనము పాయింట్ కుడివైపున మనకి 6 విలువలు ఉండాలి కాబట్టి 6 ఉంటే అదే రాసిన ఇక్కడ. నెక్స్ట్ మిగతా విలువలు లేకుండా ఏం చేస్తాం ఇక్కడ మనం సున్నాలు పెట్టుకుంటాం కాబట్టి 0.00006 కిలోమీటర్లకు సమానం. కాబట్టి 6 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇంతకు సమానం అవుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏముందంటే ఒక పాఠశాలలో బాలురు బాలికల నిష్పత్తి వరుసగా 9:11 అయితే ఆ పాఠశాల
లోని బాలికల శాతం ఎంత అని ఇక్కడ శాతం అడిగింది, ఇక్కడ మీకు సంఖ్య అడగలేదు, ఇక్కడ మీకు శాతం అడిగిన ఏమి ఇచ్చిన చెప్పండి ఇక్కడ. సో బాలురు తర్వాత బాలికల నిష్పత్తి అంట. సో బాయ్స్ ఈస్ట్ గర్ల్స్ ఈజ్వల్ చెప్పండి ఇక్కడ. సో 9:11 అంటే అర్థమైంది ఇక్కడ. బాలురు మొత్తం మనకు 9 భాగాలు ఉంటే సో మొత్తం బాలికలు ఎంతమంది ఇక్కడ మొత్తం మనకు 11 భాగాలు అనమాట. కాబట్టి సో బాలుర భాగం 9 భాగాలు, బాలికల భాగం ఎంత అంటే మనకి ఇక్కడ సో 11 భాగాలు. కాబట్టి మొత్తం బాలికలు ప్లస్ బాలురు మొత్తం బాయ్స్ ప్లస్ గర్ల్స్ మొత్తం ఎంత ఎన్ని భాగాలు మొత్తము. సో 9 ప్లస్ 11 మొత్తం ఏమైతే అంటే మనకి ఇక్కడ 20 భాగాలు మొత్తం 20 పార్ట్స్ అనమాట మొత్తం బాలికలు. కాబట్టి నెక్స్ట్ ఏం కావాలి ఇక్కడ మనకి బాలికల నిష్పత్తి ఎంత అన్నాడు. అందుకోసం ఏం చేస్తాం మనము. సో బాలికల నిష్పత్తి కోసం ఇక్కడ మనం గర్ల్స్ నిష్పత్తి కోసము సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ బాలికల భాగాలు ఎన్ని మొత్తం ఇక్కడ సో 11 భాగాలు బై మొత్తం భాగాలు ఎన్ని 20 భాగాలు. సో బాలికల భాగాలు బై మొత్తం భాగాలు. సో మనకి శాతం కావాలి మరి దానికోసం ఏం చేస్తాం మనం ఇంటూ 100 చేస్తాం అనమాట, గుర్తుపెట్టుకోండి. సో బాలికల యొక్క భాగము బై మొత్తం భాగము ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుందంటే సో వారి యొక్క నిష్పత్తి వస్తుంది. ఎవరి నిష్పత్తి ఇక్కడ గర్ల్స్ యొక్క నిష్పత్తి అనమాట. జీ అంటే గర్ల్స్ కాబట్టి గర్ల్స్ యొక్క నిష్పత్తి వస్తుంది ఇక్కడ. సో క్యాన్సిల్ చేద్దాం మనం. 20 25 సో 100 కాబట్టి 11 ఎంత చెప్పండి ఇక్కడ 11 5 55 11 55 కాబట్టి 55%. కాబట్టి అందులో నుండి మొత్తము బాలికల నిష్పత్తి ఎంత అంటే 55%. మరి బాలుర నిష్పత్తి ఎంత చెప్పండి. సో మొత్తం శాతం 100 కాబట్టి 55% పోతే బాలికలది అప్పుడు యొక్క బాలుర శాతం ఎంత అంటే మనకు 45% ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ ఏముందంటే x⁻⁻5 డివైడెడ్ బై x⁻7 బై x⁻12 ఇజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు ఇక్కడ. సో x⁻⁻5 డివైడెడ్ బై x⁻7 బై x⁻12 ఈక్వల్ విలువ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ రాస్తే చూడండి ఇక్కడ x⁻⁻5 సో డివైడెడ్ బై x⁻7 బై x⁻12 ఉంది ఇక్కడ. అయితే మనకు ఒక ఫార్ములా ఉంటుంది a⁻−n. దీని ఏం రాస్తాం మనము. సో 1/a⁻n ఎలా రాస్తామో సో దీన్ని ఉపయోగించి దీన్ని రాయొచ్చు ఇక్కడ మనము. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి. సో x⁻−5 అంటే ఏమొస్తుంది 1/x⁻5 రాసుకుంటాం మనం, +5 రాస్తాము. డివైడెడ్ బై ఏమని చెప్పండి ఇక్కడ. సో x⁻7 బై x⁻12 అనమాట. అయితే మనకి ఇంకో ఫార్ములా ఉంటుంది ఏమంటే సో a/b డివైడెడ్ బై c/d. దీని ఏం రాస్తాం మనం a/b డివైడ్ బై c/d ఏం రాస్తామంటే మనము సో మొదటి భిన్నం ఏదైతే ఉంటుందో అలాగే పెట్టేస్తాం మనము. a/b అలాగే రాస్తాము. సో ఇక డివైడ్ బై భాగారం గుర్తుంది ఇక్కడ. డివైడెడ్ బై దాని ఏం చేస్తాం మనము ఇంటూ రాసేసి రెండో భిన్నం ఏదైతే ఉంటుందో అని ఏం చేస్తాం మనము తిప్పి రాస్తాం. అంటే ఏం రాస్తాం ఇక్కడ మనం d/c రాస్తాం అన్నమాట మనం. కాబట్టి సో దీనిలాగా దీన్ని రాసి ఏమొస్తుందో చెప్పండి. a/b అంటే మీకు ఏముంది ఇక్కడ 1/x⁻5 ఉంది, అలాగే రాసేస్తాం మనం 1/x⁻5. సో దీని ఏం చేయాలి మనం ఇంటూ రాసుకుని దీని ఏం చేస్తాము తిప్పి రాస్తాం మనం. అంటే ఏమొస్తుంది చెప్పండి x⁻12 బై x⁻7 అనమాట. దట్ ఈక్వల్ టు 1 ఇంటూ x⁻12 ఎంత చెప్పండి. సో x⁻12 ఉంటుంది ఇక్కడ. అదే ఇక్కడ చూడండి ఇక్కడ x⁻5 ఇంటూ x⁻7 ఇక్కడ. సో x⁻5 ఇంటూ x⁻7 అనమాట ఇక్కడ. అయితే మనకి ఇంకో సూత్రం ఏమంటుంది. సో a⁻m ఇంటూ a⁻n ఏమొస్తుంది చెప్పండి. సో a⁻m ప్లస్ n ఇక్కడ భూములు సమానంగా ఉంటే ఏం చేయాలి మనం ఘాతాంకాలు రెండు కూడా మనం కలపాలన్నమాట మనం. సేమ్ దానిలాగా రాస్తే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ x⁻12 అదేవిధంగా ఉంటుంది. హారం ఏమొస్తుంది ఇక్కడ x⁻5 + 7 మొత్తం మీద 12 అవుతుంది ఇక్కడ. కాబట్టి సో లవము హారము రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం మనము సో క్యాన్సల్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది మనకు 1 వస్తుంది అనమాట ఇక్కడ. సో x⁻12 1 x⁻12 1 కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ 1 వస్తుంది. దేర్ ఫోర్ సో x⁻−5 డివైడెడ్ బై x⁻7 బై x⁻12 విలువ ఏంటంటే మనకు సో 1కు సమానమైంది అనమాట అది. సో నెక్స్ట్ తర్వాత ఐదో క్వశ్చన్ చూడండి. ఐదో క్వశ్చన్ ఏముందంటే ఒక సమాంతర చతుర్భుజంలోని రెండు ఆసన్న కోణాల నిష్పత్తి 5:7 అయితే ఆ సమాంతర చతుర్భుజంలోని కోణాలను కనుక్కోండి. ఇక్కడ కోణాలు ఏమన్నాడు మీకు తెలుసు ఆల్రెడీ. సమాంతర చతుర్భుజం ఎట్లుంటుందో ఇక్కడ పటంగిస్తా చూడండి. ఇక్కడ ఈ విధంగా మనకు సమాంతర చతుర్భుజం ఉంటుందన్నమాట. సో ఇందులో దీనికి ధర్మాలు ఏం చెప్పండి. సో సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి అంటే అర్థమైంది ఇక్కడ. సో ఏబీ పొడవు ఎంతైతే ఉంటుందో సిడి పొడవు అంతే ఉంటుంది. అదేవిధంగా సో ఏడీ పొడవు ఎంతైతే ఉంటుందో బీసీ పొడవు కూడా అంతే ఉంటుంది అనమాట ఇక్కడ. సో మనకేమి ఇచ్చింది ఇక్కడ ఆసన్న కోణాలు అన్నాడు. మరి ఆసన్న కోణాలు అంటే ఏం చెప్పండి. సో పక్క ఉండేటువంటి కోణాలు ఏమంటే ఆసన్న కోణాలు అని అంటారు. అంటే అర్థమైంది ఇక్కడ. సో డి వద్ద కోణము ఏ వద్ద కోణము లేకపోతే డి వద్ద కోణము సి వద్ద కోణం ఇక్కడ. సో బీసీ కానీ బిఏ కానీ ఏడి కానీ డిసి కానీ ఈ కోణాలు ఏమంటారంటే ఆసన్న కోణాలని అంటారు. అయితే చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ సమాంతర చతుర్భుజంలో ఆపోజిట్ యాంగిల్ సమానం ఉంటాయి. బి వద్ద కోణం డి వద్ద కోణానికి సమానము. సో ఏ వద్ద కోణం సి వద్ద కోణానికి సమానము. ఇవి ఆపోజిట్ యాంగిల్ సమానంగా ఉంటాయి ఇక్కడ. అలా కాకుండా సో పక్క కోణాలు ఏవైతే ఉంటాయో ఆసన్న కోణాలు ఏవైతే ఉంటాయో వాటి మొత్తము 180కి సమానం ఇక్కడ. కాబట్టి సో ఏ వద్ద కోణము బి వద్ద కోణం లేదా ఏ వద్ద కోణము డి వద్ద కోణం కలిసి మనకి ఎంత వస్తుందంటే మనకు 180 వస్తుంది. ఇవి తీసుకుంటాను ఇక్కడ. సో ఏ వద్ద కోణము బి వద్ద కోణం యాంగిల్ ఏ ప్లస్
యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180కి సమానం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో పక్క పక్క కోణాల మొత్తం ఎంత సమానం మనకు 180కి సమానం అనమాట. మళ్ళీ ఇచ్చింది ఇక్కడ ఆ ఆసన్న కోణం నిష్పత్తి ఎంత దగ్గర మనకు 5:7 అంట. కాబట్టి సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ నేనేమనుకుంటా యాంగిల్ ఏ అంటే నిష్పత్తి 5:7 కాబట్టి 5x అనుకుంటా నేను. తర్వాత యాంగిల్ బి ఎంత అంటే మనకు సో 7x అవుతుంది అనమాట. ఈ విధంగా తీసుకుందాం మనము. తర్వాత మనం ఇక్కడ రాసినాం ఆల్రెడీ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అంతా మనకు 180కి సమానం కాబట్టి ఇక్కడ రాసిన వాటి మొత్తము 5x ప్లస్ 7x ఈజ్ ఈక్వల్ టు సో 180 రాస్తే మనము 5x ప్లస్ 7x అంతా ఇక్కడ సో 12x ఇక్కడ 12x ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. సో 12 ఎక్కడ పోతే ఏం చేస్తుంది భాగిస్తుంది కాబట్టి సో x ఈక్వల్ ఎంత అంటే 180 బై సో 12 అంటే క్యాన్సిల్ చేద్దాం మనము. 12 కం 12 12 కం 12 ఇక్కడ 6 ఉంటుంది. ఇక్కడ 6 పక్క 0 వస్తే 60 అవుతుంది. సో 12 5 60 కాబట్టి ఎంత వచ్చి మనకి ఇక్కడ 15 వచ్చింది ఇక్కడ. కాబట్టి సో x ఈక్వల్ ఎంత అంటే మనకు 15 రావడం జరిగింది ఇక్కడ. అయితే ఏం కావాలి ఇప్పుడు మనకు సో ఏ విలువ కావాలి మనకి. ఏ అంటే ఎంత వస్తుంది చెప్పండి. అప్పుడు 50 x అంటే ఎంత 15 కాబట్టి సో 5 ఇంటూ x ఇక్కడ కాబట్టి 5 ఇంటూ x అంటే ఎంత మనకి 15 కాబట్టి సో 15 5 ఎంత వస్తుందని చెప్పండి. 15 5 డైరెక్ట్ రాస్తే ఇక్కడ 15 5 ఎంత అంటే 75. అదేవిధంగా సో 7 ఇంటూ x అంటే ఎంత 15 కాబట్టి 15 ఏళ్ళు ఎంత చెప్పండి. 15 ఏళ్ళ 105. చూడండి ఇక్కడ గమనించండి. ఇక్కడ ఈ రెండు కూడితే మనకు వచ్చే విలువ ఎంత చెప్పండి 180కి సమానం అవుతుంది. ఇక్కడ 70 ప్లస్ 75 ప్లస్ 105 మొత్తం 180కి సమానం అవుతుంది. కాబట్టి మీకు చెప్పిన ఇంతకుముందే నేను ఇక్కడ సో ఏ వద్ద కూడా మనకి ఎంత వచ్చింది చెప్పండి. ఇక్కడ సరే మనకి ఏ వద్ద అంటే సరే 75 ఇక్కడ బి వద్ద కూడా చెప్పండి ఇక్కడ 105 అనమాట. ఇక్కడ మీకు చెప్పిన ఆల్రెడీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సి వద్ద కూడా ఇక్కడ కూడా మనకి ఎంత ఉంటుంది ఇక్కడ 75 ఉంటుంది. అదేవిధంగా డి వద్ద కూడా చెప్పండి ఇక్కడ 105 ఉంటుంది. కాబట్టి మనం కోణాలు వరుసగా రాస్తే ఏమొస్తుంది సో 75 డిగ్రీలు సో 105 డిగ్రీలు తర్వాత సో మళ్ళీ 70 డిగ్రీలు తర్వాత ఏంటంటే మొత్తం 105 డిగ్రీలు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చింది ఇక్కడ ఒక అర్ధవృత్త వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్లు అంట. అయితే ఆ అర్ధవృత్తం యొక్క పరిధి ఎంత అన్నాడు మీకు తెలుసు ఆల్రెడీ. సో వృత్తం యొక్క వైశాల్యం అని చెప్పండి. వృత్త వైశాల్యం πr². మరి అర్ధవృత్త వైశాల్యం ఏంటంటే మనకు సో ½ ఇంటూ πr² ఇక్కడ ½ ఇంటూ 1/2 ఇంటూ πr² అనమాట. మరి మనకి వైశాల్యం ఎంత సమానం ఇక్కడ మనకి 308కి సమానం కాబట్టి మొత్తం ఎంత సమానం మొత్తం ఇది మనకు 308కి సమానం అవుతుంది ఇక్కడ. అయితే సో ఇక్కడ π అంటే మీకు తెలిసి ఎంత 22/7 అనమాట. కాబట్టి 1/2 ఇంటూ π అంటే సో 22/7 ఇంటూ r తెలియదు మనకి అట్లే రాద్దాం మనం. r అంటే వ్యాసార్థం వృత్తం యొక్క వ్యాసార్థం కాబట్టి అట్లే రాద్దాం మనం. ఇది గుర్తుపెట్టుకోండి. సో అర్ధవృత్త వైశాల్యం ఎంత అంటే 1/2 πr² అనమాట. సో మొత్తం ఎంత అయితే 308కి సమానం అవుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఇక్కడ ఇక 2 1 సో 2 11 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏం కావాలి r² కావాలి కాబట్టి చూడండి ఇక్కడ ఏం రాస్తాను నేను 308 ఇంటూ ఇక్కడ హారం 7 ఉంది. ఇక్కడ అవతల పోతే ఏం చేస్తుంది లవంగా మారుతుంది. ఇక్కడ లవం ఏమైతే చెప్పండి 11 కాబట్టి యువతలకు వస్తే భాగిస్తుంది ఇక్కడ 11 అనమాట ఇక్కడ. సో తర్వాత క్యాన్సిల్ చేద్దాం మనము. 11 ఎక్కం 11 11 రెంట్ల 22 ఇక్కడ మనకి ఎంత ఉంటుంది ఇక్కడ 8 ఉంటుంది ఇక్కడ. సో 88 అంటే ఏమవుతుంది 11 ఎంబుల 88 అనమాట. కాబట్టి r² అంటే మనకి ఏమొచ్చిందంటే సో 28 ఇంటూ 7 వచ్చింది ఇక్కడ 28 ఇంటూ 7 అనమాట. మళ్ళీ r² ఈజ్ ఈక్వల్ టు 28 ఏం చేస్తాను నేను 4 ఇంటూ 7గా రాస్తా ఇంటూ 7గా రాసాను నేను. 4 ఏళ్ళు ఎంత 28కి సమానం అవుతుంది. కాబట్టి 28 రాసిన ఇక్కడ ఈ విధంగా రాసిన ఇంటూ 7 అనమాట. మళ్ళీ ఏం చేస్తా r² ఈజ్ ఈక్వల్ టు 4 నేమ్ రాస్తాను నేను 2² రాసుకుంటా. అదేవిధంగా 7 ఇంటూ 7 చెప్పండి 7² రాసుకుంటాను నేను. కాబట్టి సో ఇక్కడ చూడండి ఇక్కడ r² ఈజ్ ఈక్వల్ టు 2² ఇంటూ 7² అనమాట. నెక్స్ట్ ఏం చేస్తా ఇరువైపులా వర్గమూలం చేస్తే ఏమవుతుంటే మనకి ఇక్కడ ఈ స్క్వేర్లని క్యాన్సిల్ అయిపోతాయి. 2 2 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తున్నప్పుడు r ఈజ్ ఈక్వల్ టు సో 2 ఇంటూ 7 రెండేళ్ళు ఎంత అయిపోయింది 14 అనమాట. కాబట్టి సో అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అంటే మనకు 14 సెంటీమీటర్లకు సమానం అవుతుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ అర్ధవృత్తం అంటే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. దీని యొక్క వైశాల్యం ఎంత అంటే సో 1/2 πr² అనమాట. అదేవిధంగా సో మీకు తెలుసు ఆల్రెడీ వృత్తం యొక్క పరిధి వృత్తం యొక్క చుట్టుకొలత పరిధి మనకి ఎంత సమానం చెప్పండి ఇక్కడ 2πrకి సమానం అవుతుంది. కాబట్టి సింపుల్గా మీరు ఏమనుకుంటారంటే సో అర్ధవృత్తం యొక్క పరిధి బై 2 చేస్తే వస్తుంది అనుకుంటారు ఆన్సర్. కాబట్టి అది కాదనమాట. సో మరి అర్ధవృత్తం యొక్క పరిధి ఏమవుతుందంటే సో ఈడికి అర్ధవృత్తం యొక్క పరిధి మొత్తం పరిధి వృత్త పరిధి ఎంత 2πr. మరి దీంట్లో సగం ఎంత చెప్పండి πr ఉంటుంది. అదేవిధంగా సో ఇక్కడ మనకి ఏదైతే వ్యాసం ఉంటుందో లేకుంటే ఇక్కడ నుంచి ఇది కేంద్రం అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దూరం ఏమంటారు దీన్ని r అంటారు. ఇక్కడ నుంచి దూరం ఏమంటారు r అంటారు. ఇక్కడ మొత్తం ఎంత అంటే r + r ఎంత చెప్పండి సో 2r. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఎంత అంటే ఇది సో πr ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత 2r కాబట్టి సో πr + 2r అన్నమాట. మొత్తం ఎంత అంటే πr + 2r. ఇది ఏమవుతుంది మనకి ఇది అర్ధవృత్తం యొక్క పరిధికి సమానం అవుతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్ధవృత్త పరిధి అంటే కేవలం πr మాత్రమే కాదు πr + 2r అనమాట. గుర్తుపెట్టుకోండి. మరి ఇది కావాలి ఇప్పుడు మనకి. సరే ఇది కావాలి కాబట్టి ఏం చేస్తే ఇప్పుడు మనం కనుక్కుందాం మనం. మరి π అంటే ఎంత చెప్పండి 22/7 వచ్చింది తెలుసు మనకు ఆల్రెడీ. మరి r అంటే ఎంత చెప్పండి మనకు వచ్చింది ఆల్రెడీ r ఒక విలువ ఎంత వచ్చింది చెప్పండి. r అంటే మనకు సో 14 వచ్చింది. కాబట్టి ఏం చేస్తే ఇక్కడ రాస్తా చూడండి ఇక్కడ సో r అంటే 14 రాస్తున్నా ప్లస్ ఇక్కడ 2 అట్లే ఉంటుంది ఇక్కడ. సో ఇంటూ మళ్ళీ r అంటే ఎంత 14 కాబట్టి 14 రాసిన ఇక్కడ నేను ఇక్కడ. తర్వాత సో 7 ఎక్కం 7 రెంట్ల 14 ఇక్కడ
2 22 ఎంత అయిపోయింది 44 వస్తుంది ఇక్కడ, ప్లస్ ఎంత 14 రెంట్ల 28, కాబట్టి మొత్తం ఎంత వస్తుంది మనకు 40 + 20 60 68 72 మొత్తం, కాబట్టి సో 72 సెంటీమీటర్లు అవుతుంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సో అర్ధవృత్తం యొక్క పరిధి πr + 2rకు సంబంధం, πr + 2r అనమాట. సో దానికి మొత్తం మనకి ఎంత వచ్చిందంటే 72 సెంటీమీటర్లు రావడం జరిగింది మనకి. సో తర్వాత 7వ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇది ఇచ్చినాడు ఇక్కడ. సో కొన్ని మనకి ఇక్కడ దత్తాంశాలు కొన్ని రాశులు ఉన్నాయి ఇక్కడ. ఆ రాశుల యొక్క మధ్యగతం ఎంత అన్నాడు, 6, 5, 10, 4 డైరెక్షన్ ఇక్కడ. సో ఈ మొత్తం రాశుల యొక్క మధ్యగతం ఎంత అన్నాడు. మళ్ళీ మధ్యగతం అంటే ఏం చెప్పండి. సో మధ్యగతం అంటే ఏమంటే ఇచ్చినటువంటి ఏదైనా దత్తాంశాన్ని మనము ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయగా సో మధ్యలో వచ్చే విలువను ఏమంటారంటే మధ్యగతం అని అంటారు. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఇవన్నీ కూడా మనము ఇలాగే కాకుండా వీటిని ఫస్ట్ ఏం చేయాలి, మనము ఆరోహణ క్రమంలో రాద్దాం మనం. అంటే అర్థమైంది ఇక్కడ చిన్న నుంచి పెద్ద అనమాట. మరి చిన్న విలువ మనకి ఏముంది ఇక్కడ 2 ఉంది కాబట్టి ఫస్ట్ 2 వస్తుంది, 2. అయితే మొత్తం ఏంటంటే మొత్తం రాష్ట్రంతో ఇక్కడ మనకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 రాష్ట్రాలు మొత్తం ఇక్కడ. సో 15 ఉన్నాయి కాబట్టి ముందు మనకి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో చిన్న విలువ 2, తర్వాత ఏమొస్తుందంటే సో 3, మళ్ళీ 3 ఉంది ఇక్కడ, 3, 3 ఇక్కడ 2 ఉన్నాయి 3లు, తర్వాత 4లు కూడా 2 ఉన్నాయి, 4, 4, తర్వాత 5, 5, సో తర్వాత 6, తర్వాత 7, తర్వాత 8, సో మళ్ళీ 8, తర్వాత 10, తర్వాత సో 11, తర్వాత 14, తర్వాత 15. ఏం చేస్తాం మనం, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ మనము ఆరోహణ క్రమంలో రాయడం జరిగింది, మనము ఆరోహణ క్రమం అనమాట. సో ఇందులో మొత్తం రాశులు మనకి ఇక్కడ 15 ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తాను, 15 అంటే మనకు సో ఇక్కడ మనకు 1 2 3 4 5 6 7 ఇక్కడ ఈ 7 రాశులు, మళ్ళీ అక్కడ నుంచి 1 2 3 4 5 6 7 ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇక్కడ కూడా 7 రాసులు పోతే మన ఇప్పుడు మనకు మధ్యలో మిగిలిన విలువ మనకి ఏం చెప్పండి ఇక్కడ 6 ఉంది ఇక్కడ. కాబట్టి సో ఈ దత్తాంశకు మధ్యగతం మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు 6 అవుతుంది అనమాట. సో దత్తాంశంలో రాశుల సంఖ్య మనకి 15 ఉంది, 15 సంఖ్య చెప్పండి ఇక్కడ బేసి సంఖ్య కాబట్టి సింపుల్గా చెప్పినా మనము. ఒకవేళ మనకు సో 14 రాశులు కానీ 16 రాశులు కానీ సరి సంఖ్యలో ఏం చేస్తాం మనము, మధ్యలో 2 విలువలు తీసుకొని ఆ 2 కూడి బై 2 చేస్తాం, అప్పుడు మనకి ఏమొస్తుందంటే మధ్యగతం వస్తుంది అనమాట. సో తర్వాత నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏముందంటే సంఖ్యలు 25 మరియు 50ల మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సగటు ఎంత అన్నది మీకు తెలుసు. అలాంటి ప్రధాన సంఖ్యలు అంటే సో 1 మరియు దానికి అదే కారణకమైతే ఆ సంఖ్యలు ఏమంటారంటే ప్రధాన సంఖ్యలు అని అంటారు. సో మీకు ఇంతకుముందు వీడియోలు చెప్పడం జరుగుతుంది, చూడండి కావాలంటే మీరు. సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ సంఖ్యలు 25, 50ల మధ్య ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ కావాలి మనకి. మరి 25కి 50కి మధ్య వచ్చే ప్రధాన సంఖ్యలు ఏమిటి అయిపోయింది. సో 29 ఉంటుంది, తర్వాత సో 31, తర్వాత 37, తర్వాత సో 41, తర్వాత 43, తర్వాత 47. వీటికి ఏమైతే అంటే కారణకాలు మనకు సో 29కి 29 మాత్రమే కారణకం, 1 కారణకం అంతే, వేరే కారణకాలు ఏవి కూడా సో ఉండవు. అటువంటి సంఖ్యలు ఏమంటే ప్రధాన సంఖ్యలు అని అంటారు. అయితే మనకి ఏమిటంటే ఇక్కడ ప్రధాన సంఖ్యలకు సగటు ఎంత అన్నాడు, బిలో 50 అబౌవ్ 25 అన్నమాట. కాబట్టి సగటు ఫార్ములా ఏం చెప్పండి, రాశుల మొత్తమే రాష్ట్ర సంఖ్య. కాబట్టి ఏం చేస్తాం మనము, సో ఇవన్నీ కూడదాం మనం. సో ఇవన్నీ ప్లస్ 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 బై ఎంత చెప్పండి, రాశుల మొత్తం బై రాష్ట్ర సంఖ్య అంటే ఏమొస్తుంది 1 2 3 4 5 6 ఉన్నాయి మొత్తం ఇక్కడ మనకు. కాబట్టి 6 రాస్తుంది ఇక్కడ. ఎక్స్ బార్ ఈక్వల్ టు మరి ఎక్స్ బార్ ఈక్వల్ టు వి మొత్తం కూడితే మనకి ఏమొస్తుంది చెప్పండి. సో 228 వస్తుంది. బై ఎంత ఉంది ఇక్కడ 6 ఉంది ఇక్కడ. సో మరి క్యాన్సల్ చేద్దాం మనము. సో 6 × 6, సో 6 × 18 ఇక్కడ మీకు ఎంత ఉంటుంది ఇక్కడ. సో 20, సో 22లో మనకి 18 4 × 4 48 అనమాట. సో 6 ఎంబుల్ 48 కాబట్టి మొత్తం ఎంత ఆధారం 38 అనమాట. కాబట్టి సో ఈ రాశిలో మొత్తం సగటు ఎంత మనకు 38కి సమానం అవుతుంది, 38కి సమానమైంది అనమాట. సో నెక్స్ట్ 9వ క్వశ్చన్ చూడండి. 9వ క్వశ్చన్ ఏమంటే 54 మీటర్ల భుజం గల చతురస్రాకార మైదానం చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల సో బాట ఉంటే ఆ బాటక వైశాల్యం ఎంత అన్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చింది ఇక్కడ 54 మీటర్స్ల భుజం ఉన్నటువంటి చతురస్రాకార మైదానం ఉందంటే ఒకటి. సో ఈ విధంగా మనకి చతురస్రాకారంగా ఒక ఇక్కడ చూద్దాం మనము. సో చతురస్రాకారం ఒక మైదానం ఉందంటే ఈ విధంగా చతురస్రాకారం ఉందంటే దీని ఒక భుజం కూడా మనకి ఎంత ఉంది ఇక్కడ 54 అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ 54 ఉంటుంది, ఇది కూడా మొత్తం 54 ఉంటాయి, 54 ఉంటాయి ఇక్కడ. చతురస్రాలు అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి. తర్వాత మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ మనకి తర్వాత సో ఇందులో 3 మీటర్ల వెడల్పున్నటువంటి బాట ఉందంట. అంటే సో ఇక్కడ మనకి వెడల్పు ఈ విధంగా తీసుకున్నాము. దీని చుట్టూ మనకి బాట ఉందంటే దానికి బాటక వెడల్పు మనకి ఎంత ఉంది ఇక్కడ. సో 3 మీటర్లు అంట కాబట్టి సో దీని చుట్టూ మనము బాట ఈ విధంగా తీసుకుంటే మనము సో దాని యొక్క వెడల్పు ఎంత ఉంది మనకి ఇక్కడ. సో 3 మీటర్లు. సో అంటే అన్ని వైపులు కూడా 3 మీటర్లు ఉంటుంది. అది
సో ఈ విధంగా అనమాట. అయితే అర్థమైంది ఇక్కడ. సో లోపల మనకు చిన్న చతురస్రం అంటే బయట మనకు పెద్ద చతురస్రం ఏర్పడింది ఇక్కడ మనకి. సో దీంట్లో బాటక వైశాల్యం అంటే బాటక వెడల్పు అంటే ఏం చేస్తాం మనము, సో ఇక్కడ మనకి వెడల్పు ఎంత అయితే ఉంటుంది మనకి ఎంత అంటే మనకి 3 మీటర్లు అనమాట ఇది. సో ఇది కూడా ఎంత మనకి, ఇది కూడా 3 మీటర్లు ఉంటుంది ఇక్కడ, ఇది కూడా 3 మీటర్లే. సో ఇది కూడా 3 మీటర్లే కాబట్టి ఈ మొత్తం 3 మీటర్లు ఉంటుంది ఇక్కడ. కాబట్టి మనకి బయట ఏర్పడినటువంటి పెద్ద చతురస్రం ఏదైతే ఉంటుందో సో దీని యొక్క భుజం పొడవు ఎంత ఉంటుందంటే మనకి ఇక్కడ, సో లోపల మనకి 54 ప్లస్ 3 ప్లస్ 3 మొత్తం ఎంత మనకి ఇక్కడ 54 ప్లస్ 3 57 ప్లస్ 3 మొత్తం 60 అనమాట. కాబట్టి సో బయట ఉన్నటువంటి మొత్తము ఈ యొక్క చతురస్రం యొక్క భుజం ఎంత మనకు 60 మీటర్లకు సమానం అవుతుంది. కాబట్టి 60 మీటర్లు 60 ఇదనమాట. ఇదేంటి ఇది, సో బయటి చతురస్రం యొక్క బయట భుజం యొక్క పొడవు అనమాట అది. అయితే మనకేం కావాలి మనకు, సో ఈ యొక్క మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో దీని యొక్క వైశాల్యం ఎంత అప్పుడు చేస్తాం మనము, ఈ మొత్తము పెద్ద చతురస్ర వైశాల్యంకి ఏం చేయాలి మనము, చిన్న చతురస్ర వైశాల్యం తీసేస్తే మనకు వచ్చేటోటి ఏమంటే ఈ యొక్క బాటక వైశాల్యం అనమాట. మరి పెద్ద చతురస్ర యొక్క వైశాల్యం ఏం చెప్పండి, సో భుజం ఇంటూ భుజమే కాబట్టి 60 ఇంటూ 60 అనమాట ఇక్కడ. మరి చిన్న చతురస్రం యొక్క వైశాల్యం మనకి ఏమవుతుందో చెప్పండి, భుజం ఇంటూ భుజం కాబట్టి 54 ఇంటూ 54 అనమాట. అయితే దీని ఏం చేద్దాం మనము 60 ఇంటూ 60 అని రాస్తాం మనము, 60 స్క్వేర్ రాసుకోవచ్చు మనం. తర్వాత 54 ఏమైతే త్రిగుణిస్తే మనకు 54 స్క్వేర్ అనమాట. అయితే మనకు సూత్రం ఉంటుంది మీకు తెలుసు ఆల్రెడీ, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ ఏమొస్తుంది చెప్పండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనమాట. దానిలాగా చేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఏ అంటే 60 కాబట్టి సో ఏ ప్లస్ బి అంటే ఏమొస్తుంది 60 ప్లస్ 54 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమొస్తుంది చెప్పండి 60 మైనస్ 54 అనమాట. తర్వాత 60 ప్లస్ 54 అని చెప్పండి, సో 114 వస్తుంది. ఇంటూ అని చెప్పండి ఇక్కడ 60 మైనస్ 54 అంతా 6 వస్తుంది అనమాట. కాబట్టి ఈ రెండు గుణిస్తే మనకు వచ్చే విలువ ఎంత అంటే 684 చదరపు సో మీటర్. ఇదేం చెప్పండి ఇది. సో ఈ యొక్క బాట ఏదైతే ఉంటుందో దీని యొక్క మొత్తము వైశాల్యం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా చేస్తారనమాట. అలా కాకుండా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోపల మనకు చతురస్రాకారం ఉన్నటువంటి ఒక మైదానం ఉండి దీని యొక్క సో భుజం పొడవు ఏ అనుకుంటే మనం స్మాల్ ఏ అనుకుంటే, అదేవిధంగా బాట యొక్క వెడల్పు మనము సో డబ్ల్యూ అనుకుంటే మనం బాట వెడల్పు డబ్ల్యూ, ఈ భుజం యొక్క పొడవు ఏ అనుకుంటే సో డైరెక్ట్ మనకు ఫార్ములా ఏమంటే ఈ విధంగా చేయడానికి మనకు 4W ఇంటూ సో ఏ ప్లస్ డబ్ల్యూ. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు చేయడం ఈజీ అనమాట. అయితే మనకి కాన్సెప్ట్ తెలియాలి కాబట్టి ఇది చెప్పినా మీకు కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఏ లెక్కించిన ఈజీగా చేసుకుంటూ పోతాం, మనకి దీన్ని మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. సో మీ ఇష్టం గుర్తుపెట్టుకోవచ్చు. సో చూద్దాం ఇక్కడ మనము 4 ఇంటూ డబ్ల్యూ అంటే ఇక్కడ మనకి బాట యొక్క వెడల్పు కాబట్టి మనకి ఎంత ఉంది ఇక్కడ 3 అనమాట ఇక్కడ. తర్వాత సో ఏ అంటే ఎంత చెప్పండి, లోపలి చతురస్రం యొక్క పొడవు ఎంత మనకి భుజం పొడవు 54 సో ప్లస్ డబ్ల్యూ అంటే 3కి సమానం కాబట్టి 3 ఇక్కడ. సో 4×12 ఇంటూ 54 ప్లస్ 3 ఎంత 57 అనమాట. ఈ రెండు గుణిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే మనకు 684. ఇలా కూడా చేయొచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి మీరు, ఇలా చేసినా ఒకటే అనమాట. సో నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏముందంటే చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అన్నాడు. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అన్నాడు. అయితే భ్రమణ సౌష్ఠవం అంటే ఏంది, సో ఏదైనా ఒక వస్తువును మనము సో భ్రమణం చెందించినట్లయితే ఆ వస్తువు అనేటువంటిది మనకు సో ఎన్నిసార్లు మొదటి ఆకారాన్ని కలిగి ఉంటుందో దాని ఏమిటంటే భ్రమణ సౌష్ఠవం అని అంటారు. అయితే చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవం అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ ఒక చతురస్రం తీసుకుందాం మనము. ఇది చతురస్రం అనుకుందాం మనము. సో ఇది చతురస్రం ఇది. సో ఏ బి సి డి అనమాట. దీని ఏం చేయాలి మనము, సో భ్రమణం చెందించాలి. మనం భ్రమణం చెందిస్తే చూడండి ఇక్కడ సో ఫస్ట్ ఏబి ఇక్కడ మనకి భూమిగా ఉంది. ఇక్కడ ఏబి రెండు కూడా మనకు సో బేస్గా ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని ఒకసారి మనం 90 డిగ్రీస్ తిప్పినట్లయితే ఏమొస్తుంది అప్పుడు మనకు, సో ఏ ఇక్కడ వస్తుంది, బి ఇక్కడ వస్తుంది, సి ఇక్కడ వస్తుంది, డి ఇక్కడ వస్తుంది అనమాట. సో తర్వాత మళ్ళీ భ్రమణం చెందిస్తే ఏమొస్తుంది అప్పుడు, భ్రమణం చెందిస్తే మళ్ళీ మనము సో ఏ ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఏ బి సి డి అనమాట. మళ్ళీ భ్రమణం చెందిస్తే ఏ ఇక్కడ వస్తుంది, బి సి డి అనమాట. తర్వాత మళ్ళీ భ్రమణం చెందిస్తే సో ఏ ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఏ బి సి డి అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ. సో ఈ మొదటి ఆకారము మళ్ళీ మనకు రావడానికి అంటే సో ఏబి భూమిగా ఉండడానికి అంటే సో దీన్ని తిప్పుతూ పోతే మనం ఈ విధంగా తిప్పుతూ పోతే మనము సో ఏ పైకి వస్తుంది, ఇంకోసారి ఇంకో బి పక్కకు వస్తుంది, ఇక్కడ బీసీ భూమిగా అయింది, నెక్స్ట్ సిడి తర్వాత డిఏ ఈ విధంగా అనమాట. సో చివరికి మనకి ఏమొచ్చింది, ఏబి వచ్చింది. అంటే అర్థమైంది ఇక్కడ. సో ఏబి సిడి అంటే చతురస్రం మనకు ఒకసారి పూర్తి భ్రమణం చెందితే సో దాని ఆకారాలు మనకు 1 2 3 4 సార్లు కనిపించినాయి కాబట్టి సో చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవం ఎంతంటే మనకు 4 అనమాట. దీని యొక్క పరిమాణం ఎంతంటే సో 4. అదేవిధంగా సో భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అంటాడు. కోణం ఎంత అయిపోయింది ఇక్కడ మనకు, సో 90 డిగ్రీల కోణం అంటే అంటే అర్థమైంది ఇక్కడ. సో దీన్ని మనము ఏబిసిడి చతురస్రం మనము 90 డిగ్రీలు తిప్పినట్లయితే మనకు మొదటి ఆకారం వచ్చింది ఇక్కడ మనకి. కాబట్టి సో అంటే అర్థమైంది ఇక్కడ.
మొదటి ఆకారం వచ్చింది కానీ దాని యొక్క పేర్లు మాత్రం వేరే ఉన్నాయి కాబట్టి సో భ్రమణ సౌష్టం ఎంత మనకు సో 90 డిగ్రీలు అనమాట. మరి భ్రమణ సౌష్టం పరిమాణం ఎంత అంటే మనకు అదే సేమ్ అదే ఏబిసిడి పేర్లు అట్టే రావాలంటే మనకు 1 2 3 4 టైమ్స్ కాబట్టి దాని యొక్క పరిమాణం ఎంత అంటే మనకు సో 4 అవుతుంది అనమాట. అయితే నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. మీకు ఇటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్లు ఏంటి సింపుల్గా ఏం చేస్తారు, మీరు మీకు ఒకవేళ సూత్రం ప్రకారం వస్తే సూత్రం ప్రకారం చేయండి. సో లేదంటే సింపుల్గా గుణించవచ్చు, మీరు గుణిస్తే ఎంతైతే ఆన్సర్ వస్తుందో అదే కూడా ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ రెండు గుణించినా మనకి ఎంతైతే ఆన్సర్ వస్తుందో సూత్రం ప్రకారం చేస్తే కూడా అంతే ఆన్సర్ వస్తుందన్నమాట. అయితే సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలామంది సూత్రాలను గుర్తుపెట్టుకొని చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి సో గుణించినా మనకు ఆన్సర్ వస్తుంది, ఇబ్బంది అయితే ఏముండదు అనమాట. అయితే సూత్రం ప్రకారం చేద్దాం మనము. సో 894 సో ఇంటూ 906 అనమాట. దీని ఏం చేయాలి మనము, సో దీనికి దగ్గరగా ఉన్నటువంటి సో 100లకు దగ్గరగా చేసి రాస్తే వస్తుంది 894 ఏం రాసుకోవచ్చు మనము 900 - 6గా రాసుకోవచ్చు. అదేవిధంగా దీని ఏం రాసుకుంటాం మనము సో 900 + 6గా రాసుకుంటాం. రెండింటి విలువలు సేమ్ ఉంటాయి కానీ వాటి మధ్యలో ఉన్నట్టు గుర్తు మాత్రము చేంజ్ ఉంటున్నాడు. ఈ విధంగా రాసుకుంటాం మనము. అయితే మనకు సూత్రం ఉంటుంది ఏమంటే సో a - b ఇంటూ సో a + b ఈక్వల్ ఏమవుతుంది మనకు a² - b² సమానం కాబట్టి దానిలాగా ఉన్నాయి కాబట్టి కూడా a అంటే 900 b అంటే ఇక్కడ సో 6 కాబట్టి దీనిలాగా రాస్తే ఏమొస్తుంది మనకు సో 900² - b అంటే 6 కాబట్టి 6² అనమాట. మరి దీన్ని వర్గం చేస్తే ఏమొస్తుంది 900² అంటే సో 81 పక్కన మనకు 1 2 3 4 జీరోస్ వస్తాయి. 6² అంటే ఎంత అయిపోయింది సో 36 అనమాట. తీసేస్తే ఏమొస్తుంది అప్పుడు మనకు సో 8,09,964 మైనస్ చేస్తే మనకి ఇంత వస్తుందన్నమాట. సో 8,10,000 నుంచి మనం 36 తీసేస్తే మనకి ఏమొస్తుందంటే 8,09,964 వస్తుందన్నమాట. ఇట్లా చేయొచ్చు మనం. సో గుణించినా కూడా మనకు అంతే ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ తర్వాత చూడండి. సో √94.09 అనే విలువ ఎంత అన్నాడు. దీని ఏం ఫస్ట్ మనము సో 94.09 మనము ఫస్ట్ దశాంశ భిన్నం నుంచి మనం అక్కడనే భిన్నంగా మారుదాం. మనము ఏమొస్తుంది సో 9,409 బై సో ఇక్కడ మన పాయింట్ మనకి ఎన్ని అంకెలు 2 అంకెలు ఏం చేస్తుంది మనము సో 100గా రాసుకుంటాం మనం. దట్ ఇంప్లైస్ సో దీన్ని విడివిడిగా స్క్వేర్ రాస్తే ఏమొస్తుంది రూట్ రాస్తే ఏమొస్తుంది సో 9,409 బై సో √100 అనమాట ఇక్కడ. మరి మీకు తెలుసు ఆల్రెడీ √100 అంటే ఎంత చెప్పండి, ఇక్కడ √100 మీకు సో 10కి సమానం. అది అదేవిధంగా √9,409 యొక్క సో విలువ ఫస్ట్ కనుక్కుందాం మనం. అంటే దీని యొక్క వర్గమూలం కనుక్కుందాం మనము. సో ఎట్లా అనుకుంటాం మనం వర్గమూలం అంటే భాగాహార పద్ధతి ప్రకారం చేద్దాం మనము. 9409 సో రైట్ సైడ్ నుంచి కూడా 2 అంకెలు బార్ పెట్టినట్లయితే మనము ఇక్కడ బార్ పెట్టినట్లయితే మనము సో 94 కింద బార్ కింద 94 ఏదైతే ఉంటుందో దగ్గర ఉన్న వర్గంలో ఏమొస్తుందో చెప్పండి. సో 9981 అంటే సమాన కారణంగా గుణిస్తే వచ్చే విలువ దీనికి దగ్గరగా ఉండాలన్నమాట. కాబట్టి సో 9981 10 10 100 అంటే ఎక్కువ వస్తుంది కాబట్టి సో 9 ఎక్కడ తీసుకుందాము 9 9 సో 81 అనమాట ఇక్కడ. అప్పుడు మీకు ఇక్కడ సో 4లో 1 పోతే సో 3 ఉంటుంది, 9లో 8 పోతే 1 ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తాం బార్ కింద 2 అంకెలు కాబట్టి సో 2 దించుకుంటాం మనము 09 ఇక్కడ. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనము ఈ 9కు ఈ 9 కలపాలన్నమాట. మనకి ఎంత వస్తుంది ఇక్కడ 8 అనమాట ఇక్కడ. సో 18 వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాం మనము సో 18 పక్కన ఎంతైతే రాస్తామో అదే విలువ ఇక్కడ రాస్తే మనము సో ఈ విలువ వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనము సో 18 పక్కన 7 రాస్తే ఇక్కడ కూడా 7 రాస్తే సో మనకు 1309 వస్తుందన్నమాట. మీరు కావాలి ఇంటూ చేసి చూసుకోవచ్చు మీరు. సో మనకు ఆన్సర్ ఇప్పుడు మనకు శేషం 0 వచ్చింది కాబట్టి సో 9,409 యొక్క వర్గమూలం ఎంత ఉన్నట్టు ఇక్కడ మనకు 97కు సమానం అవుతుంది. కాబట్టి దీని ఏం రాసుకోవాలి ఇక్కడ మనము సో 97 రాసుకోవచ్చు మనం. ఇది మనకు అక్కడనే భిన్నం అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం దశాంశ భిన్నంగా మార్చాలంటే సో 1 పక్కన మీకు 1 0 కాబట్టి ఏం చేస్తాం మనం 1 అంకె వద్ద పెట్టేసి సింపుల్గా పాయింట్ రాస్తే వచ్చింది ఆన్సర్ అనమాట. కాబట్టి సో సో 94.09 యొక్క వర్గమూలం ఎంతంటే మనకు 9.7కు సమానమైంది అనమాట. సో నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూడండి ఏమిటంటే ఇక్కడ సో క్రింది వాటిలో గరిష్ట విలువ ఏది అన్నాడు. ఫస్ట్ ఏమని చెప్పాడు ఇక్కడ సో 0.100 స్క్వేర్ ఉంది ఇక్కడ. దీన్ని ఫస్ట్ సూక్ష్మీకరిద్దాం మనము. సో 0.100 స్క్వేర్ అంటే ఏమొస్తుంది చెప్పండి. సో 0.100 ఇంటూ 0.100 అప్పుడు చేస్తే మనకి ఏమొస్తుందంటే 0.0100 అనమాట. ఇక్కడ జీరోస్ ఉంటే వదిలిపెట్టవచ్చు మనము. దాని రాసినప్పుడు మనం 0.01గా రాసుకుంటాం మనం. కాబట్టి సో 0.100 స్క్వేర్కి విలువ అంటే మనకు సో 0.01కు సమానం అనమాట ఫస్ట్ అనమాట ఇది. సెకండ్ ఏమని చెప్పండి ఇక్కడ 1/1000 ఉంది. ఇదేంటి మనకి ఇది సో అక్కడనే దీని చేస్తాం మనం దశాంశ భిన్నంగా మారుస్తే వస్తుంది. 1 పక్కన మనకి 3 0 ఏం చేస్తాం మనము సో 1 ఎట్లా రాసేసి 2 0 రాసుకొని పాయింట్ పెట్టేస్తాం మనం. కాబట్టి ఇది అనమాట సో 1/1000 విలువ ఏంటంటే సో 0.001కు సమానం అవుతుంది. అదేవిధంగా థర్డ్ ఏమని చెప్పండి ఇక్కడ సో 0.00001 అంటే వాడే మనకి ఇచ్చింది ఇక్కడ దశాంశ భిన్నము. ఫోర్త్ ఏమని చెప్పండి ఇక్కడ సో 10⁻⁻5 అంటే ఏం చేస్తుంది మనము 1/10⁻5గా రాసుకుంటాము. అంటే అర్థమైంది 1/1 పక్కన మనకు 5 0 వస్తాయి ఇక్కడ 1 2 3 4 5 అనమాట. సో దీని దశాంశ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది
సో పాయింట్ తర్వాత మన కుడివైపు మనకి ఎన్ని అంకెలు ఉండాలి, మనకి ఇక్కడ 5 అంకెలు ఉండాలి కాబట్టి అటు 1 ఉంది కాబట్టి 1 రాస్తున్నాం. తర్వాత మిగతా అంకెలు ఏం చేస్తాం, మనము సున్నాలు తీసుకుంటాం. 1 2 3 4 పాయింట్ ఏం లేకుంటే 0 ఇక్కడ. కాబట్టి సో ఇవి వీటి విలువలు అనమాట. అయితే చూడండి ఇక్కడ, సో ఇందులో పెద్ద విలువ మనకి ఏమంటే ఇది 0.01 ఏదైతే ఉంటుందో ఇది మనకి పెద్ద విలువ అవుతుంది అనమాట. కాబట్టి సో ఫస్ట్ వన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఎందుకంటే సో దశాంశ భిన్నంలో మనము సో కుడివైపు పోయే విలువలు ఏమైతే మనకు తగ్గుతుంటాయి. ఇక్కడ మనకి 0.01 ఇంటూ 0.001 కంటే కూడా పెద్దదనమాట ఇది. సో 0.0001 కంటే ఇది పెద్దదనమాట ఇది. సో ఈ విధంగా కాబట్టి ఫస్ట్ మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇది 8th క్లాస్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, 8th క్లాస్ క్వశ్చన్ ఇది. సో క్వశ్చన్ ఏముంది ఇక్కడ, రూపాయలు 1000 పైన 1000 రూపీస్ పైన సంవత్సరానికి అయ్యేటువంటి వడ్డీ రేట్ ఎంత చెప్పండి, ఇక్కడ 12% అంట. అయితే 12% చొప్పున అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్క కట్టగా 2 సంవత్సరాలకు అయ్యేటువంటి చక్రవడ్డీ ఎంత అన్నది ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ, సో మనకి ఏదైతే ఫస్ట్ అమౌంట్ ఉందో దాని ఫస్ట్ మనం పి అనుకుంటాం మనకు. కాబట్టి సో పి ఎంత అంటే మనకు 1000కు సమానం ఇక్కడ పి అంటే. తర్వాత అదేవిధంగా సో ఆర్ అంటే ఇక్కడ మనకి వడ్డీ రేట్ ఇక్కడ మనకి ఎంత అంటే ఇక్కడ 12% ఉంది. ఏం చెప్పండి, ఇది సంవత్సరానికి అనమాట. ఇది సంవత్సరానికి ఎంత అంటే మనకి ఇక్కడ సో 12% అనమాట. సో మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ మనకి, సో 2 సంవత్సరాలకు అంట. తర్వాత మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ, అర్ధ సంవత్సరానికి ఒకసారి మనము చక్రవడ్డీ లెక్క కడితే అంటే ఏంటి, ఇక్కడ మనకు సంవత్సరానికి మనకు 12% వడ్డీ రేటు ఉన్నట్లయితే మనము అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్క కడితే అప్పుడు వడ్డీ రేట్ ఎంత చెప్పండి. సో అంటే అర్ధ సంవత్సరం అంటే అర్థం ఇక్కడ మనకి ఒక సంవత్సరం మనకు అర్ధ సంవత్సరాలు 2 ఉంటాయి కాబట్టి దాని ఏం చేయాలి మనము, సో 12ను మనము 2 చేత భాగించాలి. అంటే ఒక సంవత్సరానికి 12% అయితే ఒక సంవత్సరంలో ఉండేటువంటి మొత్తము అర్ధ సంవత్సరాల సంఖ్య ఎంత మనకు, సో 2 ఉంటే ఇక్కడ ఏం చేస్తాం మనము 12ని 2తో భాగిస్తే ఏమొస్తున్నప్పుడు మనకు 2 ఎక్కం 2 ఆరుల కాబట్టి 6% అనమాట. కాబట్టి అర్ధ సంవత్సరానికి అటువంటి వడ్డీ రేట్ ఎంత మనకు 6% అనమాట. అయితే మనకి ఏమిచ్చింది ఇక్కడ 2 సంవత్సరాలకు అయ్యేటువంటి చక్రవడ్డీ ఎంత అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం అర్ధ సంవత్సరానికి ఒకసారి మనం వడ్డీ లెక్క కట్టినట్లయితే మనము 2 సంవత్సరాలకి ఎన్నిసార్లు లెక్క కట్టని చెప్పడం, అప్పుడు మనము అర్ధ సంవత్సరానికి అంటే అర్ధ ఒక సంవత్సరం అవుతుంది, మళ్ళీ అర్ధ ఒక సంవత్సరం. కాబట్టి సో 1 2 3 4 అనమాట. కాబట్టి మనము సో ఏంటంటే మనకి ఏం తీసుకుంటే ఇక్కడ మనము 4 టైమ్స్ అనమాట. అంటే 2 సంవత్సరాల్లో ఉండేటువంటి మొత్తం అర్ధ సంవత్సరాల సంఖ్య ఎంత మనకు 4కు సమానం అవుతుంది. కాబట్టి n = 4 తీసుకుంటాం మనము. అయితే మీకు తెలుసు ఆల్రెడీ చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి ఫార్ములా A = P × 1 + R/100 సో హోల్ టు ది పవర్ ఆఫ్ n అని రాస్తాము. దీనిలో విలువలు ప్రతిక్షేపిస్తాం మనము. సో క్యాపిటల్ A = P అంటే ఎంత అసలు కాబట్టి సో 1000 రూపీస్. తర్వాత 1 + R అంటే ఎంత అయిపోయింది ఇక్కడ 6 తీసుకోవాలి మనం. 6/100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత అయిపోయింది ఇక్కడ 2 కాదు. ఇక్కడ ఏంటంటే మనకి ఏంది ఇక్కడ, సో ఏంటంటే మనము వడ్డీని కట్టేటువంటి పర్యాయాల సంఖ్య అనమాట. మనం ఎన్ని టైమ్స్ కడతాం అన్ని టైమ్స్ అనమాట అది. కాబట్టి మనం 2 ఇయర్స్ మనం 4 టైమ్స్ కడతాం, ఎందుకంటే మనకు హాఫ్ ఇయర్లీ కాబట్టి ఇక్కడ 4 రాస్తాం మనం. కాబట్టి సో 1000 సో దీని ఇంటూ ఏదో మనము సో 100 + 1 క్రాస్ మల్టిప్లై చేస్తే ఫస్ట్ మనకు కాసా కడితే 1 × 100 ఇక్కడ. సో తర్వాత 100 × 1 సో 100 + 1 × 6 అనమాట. హోల్ టు ది పవర్ మీకు ఎంత అయిపోయింది ఇక్కడ 4 వస్తుంది ఇక్కడ. తర్వాత సో 1000 × 100 + 6 ఎంత 106/100 మనకు 4 ఉంది కాబట్టి 4 టైమ్స్ రాలి మనం. సో 106/100 × 106/100 తర్వాత 106/100 తర్వాత ఇంటూ 106/100 ఇది మనకు వచ్చేటప్పుడు మొత్తం విలువ అనమాట. ఈ మొత్తాన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 0 క్యాన్సిల్ ఇక్కడ, ఇంకో 0 క్యాన్సిల్ ఇక్కడ. అప్పుడు మనకి ఏముంటుంటే 106 × 106 × 106 × 106 సో 100 × 100 × 10 అనమాట. ఇక్కడ మొత్తం సూక్ష్మీకరిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే సో 1262.47696. మీరు ఇదంతా కూడా గుణించి చూసుకోవచ్చు మీరు. సో ఇవన్నీ కూడా గుణించి తర్వాత దాన్ని మనము సో ఈ 100 10తో భాగిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే మనకు 1262.4769 ఇదేంది చక్రవడ్డీ ప్రకారం మొత్తం అనమాట. అయితే మనకే కావాలి వడ్డీ కావాలి కాబట్టి ఏం చేస్తాం మనము, సో వడ్డీ సో I = ఫార్ములా ఏమంటే అసలు. సో మొత్తం నుంచి ఏం చేయాలి మనం, మొత్తం నుంచి మనము అసలు తీసేయాలి మనం. కాబట్టి సో 1262.47696 - 1000 అనమాట. కాబట్టి అయ్యేటువంటి వడ్డీ ఎంత అంటే మనకి ఇక్కడ సో దీని నుంచి 1000 బస్ ఏమొస్తుంది ఇక్కడ 262.47696 ఇది మనకు వచ్చేటువంటి ఆన్సర్ అనమాట ఇది. సో నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. 10వ ఏముందంటే సో 252, 396, 540ల ఉమ్మడి కారణాంకాల గరిష్ట సంఖ్య ఏదైనా ఇక్కడ. అంటే అర్థం ఇక్కడ మనకు సింపుల్గా గాసాబా కావాలి మనకి, గాసాక కావాలి మనం. సరే ఫస్ట్ 2 అంకెలు తీసుకుందాం మనం, 2 సంఖ్యలు తీసుకుందాం మనం. 252, సో 396 తీసుకున్నాం. వీటి యొక్క ఫస్ట్ గాసాబా కనుక్కున్నాం మనము.
సో పెద్ద సంఖ్య చిన్న సంఖ్యతో భాగిస్తే ఏమొస్తుంది మనకి 252 భాగాహార పద్ధతి ప్రకారం చేద్దాము. సో 396 అనమాట. సో 252 1 250. సో 2 ఇక్కడ అప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ శేషము 6లో 2 పోతే సో 4 9 5 పోతే 4 ఇక్కడ 1 ఇక్కడ 144 వచ్చింది. సో దీంతో భాగిస్తాం మనం 252 అనమాట. సో 144 1 సో 144 ఇక్కడ అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ సో 12లో 4 పోతే 8 వస్తుంది. ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ తర్వాత ఇక్కడ సో 1 ఉంటుంది, 108 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ 144 అనమాట. సో దీని ఏం చేస్తాం మళ్ళీ మనము సో 108తో మళ్ళీ భాగిద్దాం మనము. సో 108 1 100 సో 8 ఇక్కడ. తర్వాత ఏమొస్తుంది ఇక్కడ 14 8 పోతే 6 వస్తుంది. ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 0 ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం మనము 36 108 భాగిస్తే 108ని భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి 36 సో 108 మనకు వచ్చే శేషం ఏంటంటే 0 కాబట్టి సో ఎప్పుడైతే శేషం 0 వస్తుందో అప్పుడు చివరిగా ఏదైతే భాగిస్తుందో అది మనకు గాసాబా అవుతుందన్నమాట. అంటే అర్థమైంది ఇక్కడ సో 252, 396 యొక్క గాసాబా మనకి ఏమవుతుందంటే 36 ఉందన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఈ ఏదైతే మనకి గాసాబా వచ్చిందో దాని చేత మనము సో మిగతా సంఖ్య మనకి ఏదైతే ఉంటుందో 540 ఏదైతే ఉందో సో దాన్ని కూడా భాగిద్దాం మనము. 540ని భాగిస్తే సో 36 15 ఏంటంటే 36 15 మనకు 540 వస్తుంది. కాబట్టి డైరెక్ట్ పోయింది ఇక్కడ మనకు 36 15 540 కాబట్టి శేషం 0 వచ్చింది. కాబట్టి సో దీనికి కూడా శేషం 0 వచ్చినప్పుడు చివరిగా ఏదైతే ఉంటుందో మనకు 36 మనకు అదేమవుతుందంటే మనకు సో ఈ 3 విలువలు ఇక్కడ 252 396 540 యొక్క గాసాబా ఎంతంటే మనకు 36కు సమానం అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు. లేకుంటే ఇంకోటి ఏమంటే మనకు సో దీన్ని మనం కారణాంక పద్ధతి ప్రకారం కూడా చేయొచ్చు అనమాట. సో చూద్దాం ఒకసారి అది కూడా. సో 252కి వచ్చినటువంటి కారణాంకాలు ఏమిటంటే వీటికి మీరు ప్రధాన కారణాంకాలు కట్టాలి ఇవన్నీ కూడా. సో నేను డైరెక్ట్ చేసిన ఇక్కడ 2 ఇంటూ సో 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7 అనమాట. ఈ మొత్తం గుడిసింత వస్తుంది. తర్వాత సో 396ని కూడా మనం కారణాంకాలు కడితే ఏమొస్తుంది మీరు పక్కన కారణాంకాలు కట్టుకోవచ్చు. సో 2 ఇంటూ సో 3 ఇంటూ 11 అనమాట ఇది. తర్వాత 540కి వచ్చేటువంటి కారణాంకాలు ఏవైతే ఉంటాయో సో 2 ఇంటూ సో 3 ఇంటూ తర్వాత 5 అనమాట. ఇక్కడ 5 సో ఇంకో 3 వస్తుంది. ఇక్కడ 3 ఇంటూ 5 అనమాట. ఇవి మనకు వచ్చేటువంటి కారణాంకాలు ఇవన్నీ కూడా. అయితే ఈ అన్ని కారణాంకాలలో ఉమ్మడిగా అంటే అన్నిట్లో వచ్చేవి ఏమైతే ఉంటుందో అదేమవుతుంది మనకి అది సో గాసాబా అవుతుంది అనమాట. అయితే చూడండి ఇక్కడ సో 2 మూడిట్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది ఇది ఉమ్మడి కారణాంకం కాబట్టి 2 రాసుకుంటే ఇక్కడ నేను. తర్వాత సో ఇక్కడ 2 మూడిట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ 2 కూడా రాసుకోవచ్చు మనం ఇంటూ 2 అనమాట. తర్వాత ఈ 3లు మొత్తం ఇక్కడ ఉన్నాయి కాబట్టి 3 రాసుకోవచ్చు. తర్వాత ఈ 3లు మొత్తం ఉన్నాయి కాబట్టి మూడిట్లో 3 రాసుకోవచ్చు మనం. ఇక్కడ ఇవన్నీ కూడా ఉమ్మడిగా లేవు కాబట్టి సో ఈ మొత్తం గుణిస్తే వచ్చేది మనకు ఆన్సర్ అనమాట 3 3 9 9 2 18 18 2 ఎంత సో 36 3 3 9 9 2 18 18 2 36 కాబట్టి సో ఇది గాసాబా. ఇట్లా కూడా చేయొచ్చు మనం. ఇది కారణాంకం ఇదేంటి మనకి కారణాంక పద్ధతి ఏమో సో భాగాహార పద్ధతి అనమాట. సో నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూడండి ఏముందంటే ఇక్కడ 3 యూనిట్లు అంచులుగా గల ఘనాన్ని ఎన్ని యూనిట్ అంచులుగా గల ఘనాలుగా విభజించవచ్చు అంటే అర్థమైంది. ఇక్కడ ఒక పెద్ద సమఘనం ఉందంట. సో దీని యొక్క అంచు ఎంత ఉంది మనకి ఇక్కడ సో సమఘనంలో అన్ని అంచులు సమానం ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి మనకి 3 యూనిట్స్ మొత్తం 3 3 ఇక్కడ పొడవు అన్ని సమానం ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా దీన్ని మనము సో చిన్న ఘనాలుగా అన్ని సమఘనాలుగా అంటే అర్థమైంది ఇక్కడ సో వీటి యొక్క యూనిట్ అంటే అర్థమైంది ఇక్కడ సో 1 యూనిట్ అంటే ఒక ప్రమాణం ఇక్కడ దీన్ని 1 యూనిట్. సో అదనమాట ఇదేమో 3 ఉంది ఇక్కడేమో సో ఒక్కొక్కటి అనమాట 1 1 1 ఉండేటువంటి సమఘనాలు ఎన్ని విభజించవచ్చు అన్నాడు ఇక్కడ. అయితే మీకు తెలుసు ఆల్రెడీ పెద్ద ఘనాన్ని చిన్న ఘనాలుగా విభజించినప్పుడు వచ్చేటువంటి సంఖ్యకు ఫార్ములా ఏమంటే సో n ఈక్వల్ సో పెద్ద ఘన పరిమాణము సో బై చిన్న ఘన సో ఘన పరిమాణం అనమాట. గుర్తుపెట్టుకోండి. మరి పెద్ద ఘనం యొక్క ఘన పరిమాణం అంటే ఏంది భుజం ఇంటూ భుజం కాబట్టి 3 ఇంటూ 3 అనమాట. సో చిన్న ఘనం యొక్క ఘన పరిమాణం అంటే ఏంది సో ఇక్కడ కూడా భుజం ఇంటూ భుజమే కాబట్టి భుజం ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది కాబట్టి సో 1 ఇంటూ 1 అనమాట. సో 3 3 9 9 27 సో బై 1 ఇక్కడ 27/1 అంటే 27 వస్తుంది కాబట్టి సో మనము సో 3 యూనిట్స్ ఉన్నటువంటి పెద్ద ఘనాన్ని మనము 27 చిన్న ఘనాలుగా 1 యూనిట్ ఉండేటట్లుగా విభజించవచ్చు. మొత్తం వాటి సంఖ్య మొత్తం ఏంటంటే మనకు 27కు సమానం అవుతుంది. నెక్స్ట్ 17 క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో 3pr పొడవు 2qr వెడల్పు 4pq ఎత్తుగల దీర్ఘ చతురస్రాకార పెట్టె యొక్క ఘన పరిమాణం ఎంత అన్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సో దీర్ఘ చతురస్రాకార పెట్టె అంటే అర్థమైంది ఇక్కడ మనకి అది సో దీర్ఘ ఘనం అనమాట. కాబట్టి సో దీర్ఘ ఘనం యొక్క ఘన పరిమాణం ఎంత అన్నాడు. మళ్ళీ పొడవు అంటే ఎంత ఇక్కడ ఎల్తో సూచిస్తాం కాబట్టి ఎల్ ఈజ్ కూడా మనకి ఎంత సమానం ఇక్కడ సో 3prకు సమానము. సో వెడల్పు అంటే బి కాబట్టి బి ఈజ్ కూడా ఎంత మనకు సో 2qr అనమాట. అదేవిధంగా ఎత్తు ఎంత ఉంది ఇక్కడ మనకి h ఈజ్ ఈక్వల్ టు 4pq అనమాట. మరి దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏం చెప్పండి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు కాబట్టి సో ఎల్ అంటే ఎంత సో 3pr ఇంటూ సో 2qr ఇంటూ హెచ్ అంటే ఎంత 4p
PQ అనమాట. చూడండి ఇక్కడ సో 3 రెంట్ల 6, 6 4 24, 24 వచ్చింది ఇక్కడ 24 తర్వాత సో మొత్తం కూడా సో PR ఇంటూ QR ఇంటూ PQ సో P ఇంటూ P స్క్వేర్ ఇక్కడ మరి Q ఇంటూ Q స్క్వేర్ ఇక్కడ తర్వాత R ఇంటూ R అని చెప్పండి R స్క్వేర్. కాబట్టి మనకు ఆన్సర్ అయితే 24 P స్క్వేర్ Q స్క్వేర్ R స్క్వేర్ ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఈరోజు లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు ఉంటే ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి. సో ఇందులో భాగంగా 18th క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్ చూడండి ఏమిచ్చినాడు ఇక్కడ. సో దత్తాంశ నిర్వహణకు సంబంధించి క్రింది వాటిలో ఏది అసత్యం అన్నాడు ఇక్కడ. ఏది అసత్యం అంటే ఏది సత్యం కాదన్నాడు. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ ఏముందంటే ఆప్షన్ కమ్మీ రేఖాచిత్రంలో పౌనపుణ్యము కమ్మీ పొడవును తెలుపుతుంది. ఇది కరెక్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ది. సో కరెక్ట్ మనకే కావాలి, మనకి అసత్యం కావాలి, మనకి తప్పు కావాలి కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి మీరు. సో కమ్మీ రేఖాచిత్రంలో పౌనపుణ్యం అంటే ఎందుకంటే మనకు సో ఆ కమ్మీ యొక్క పొడవు ఎంతైతే ఉంటుందో దాన్ని మనం కమ్మీ యొక్క పౌనపుణ్యం సూచిస్తుంది అనమాట. ఇది కరెక్ట్ అనమాట. అంటే ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంటే ఏమవుతుంది మనకి దాని యొక్క పొడవు పెద్దదిగా ఉంటుంది. సో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటే ఏమవుతుంది మామూలుగా మనం పటంలో చూపించేటప్పుడు సో దాని యొక్క బార్ యొక్క సో హైట్ లేకుంటే దాని యొక్క పొడవు లెంత్ తక్కువ ఉంటుంది ఈ విధంగా అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా పౌనపుణ్యము పెరిగే కొద్దీ సో కమ్మి యొక్క పొడవు కూడా పెరుగుతుంది. కాబట్టి ఇది మనకు కరెక్ట్ అనమాట. సెకండ్ ఏమన్నా ఇక్కడ సో వృత్త రేఖాచిత్రంలో ప్రతి అంశము సమానంగా ఉంటుంది అని ఇది తప్పనమాట. ఇది ఎందుకంటే సో వృత్తంలో మనకు అన్ని భాగాలు కూడా సమానం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 6th నుంచి 10th క్లాస్ వరకు విద్యార్థులు మొత్తం మనము ఒక పట్టచిత్రంలో చూపాలంటే ఏం చేస్తాం మనము 6th క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది విద్యార్థులు ఏమవుతుంది మనకు సో ఈ వృత్తంలోకి ఎక్కువ భాగం మొత్తం వాళ్ళకే పోతుంది అన్నమాట. తర్వాత 7th క్లాస్ తక్కువ విద్యార్థులు, సో 8th క్లాస్ ఇంకా తక్కువ విద్యార్థులు, 9th ఇంకా తక్కువ ఉంటే ఏమవుతుంది ఇక్కడ సో ప్రతి భాగం కూడా సమానంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఉండదు. ఇక్కడ మనకి అన్ని క్లాసుల్లో విద్యార్థులు సమాన సంఖ్యలో ఉంటే మాత్రమే అన్ని భాగాలు సమానం ఉంటాయి. కానీ సో ప్రతి భాగంలో కూడా అక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా సమానంగా ఉండవు. కాబట్టి మనకి ఇది వృత్త రేఖాచిత్రంలో అన్ని భాగాలు సమానంగా ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకి ఇది అసత్యం అనమాట. కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. మనకి ఇది సెకండ్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది. ఇది అసత్యం అనమాట. థర్డ్ ఏమంది పటచిత్రంలో పౌనపుణ్యం చూపడానికి గుర్తులు లేదా పటాలు ఉపయోగిస్తే ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. పటాల చిత్రంలో మనకు ఖచ్చితంగా మనము పటాలు ఉపయోగిస్తాం. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఇది కానీ నాకు ఆన్సర్ కాదు, ఇది సత్యం అనమాట ఇది. సో ఫోర్త్ ఏమని చెప్పండి ఒకే దత్తాంశంకు నిర్మించినటువంటి సోపాన రేఖాచిత్రము తర్వాత పౌనపుణ్య బహుభుజి రెండు కూడా సమాన వైశాల్యాలు కలిగి ఉంటాయని ఇది కూడా కరెక్ట్ అవుతున్నది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి సో ఇచ్చిన దాంట్లో మనకి సెకండ్ ఆప్షన్ మనకు అసత్యం అవుతుంది. కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మిగతా డిఎస్సి పేపర్లు కానీ టెట్ పేపర్లు కానీ మిగతా వీడియోలు చెప్పుకుందాం మనము. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.